నమస్తే కుమార్ గారు. నమస్కారం అండి. ఓకే, అసలు EB-5 ప్రోగ్రామ్ అంటే ఏంటి? EB-5 ప్రోగ్రామ్ అన్నది అది ఒక విధంగా గ్రీన్ కార్డు తెచ్చుకోవడానికి. గ్రీన్ కార్డ్ అన్న దాని అర్థం ఏమంటే మీరు పర్మనెంట్గా ఉండొచ్చు యుఎస్లో. దానికి అనేక విధాలుగా గ్రీన్ కార్డ్ అప్లై చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఎవరో స్టూడెంట్ యుఎస్కి వచ్చినా కానీ ఆర్ H-1B వీసా ఒక జాబ్ చేయడానికి వచ్చినా కానీ వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేయవచ్చు ఎంప్లాయర్ ద్వారా. దానికి ఇప్పుడు దాదాపు 15 ఏళ్ళు అవుతుంది. EB-5 ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఆ $800,000 ఇన్వెస్టర్ పెట్టడం వల్ల మీకు 2 ఏళ్లకు తక్కువలోనే గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. అది చాలా పెద్ద డిఫరెన్స్. సో 15 సంవత్సరాలు కానీ లేకపోతే 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు ఇలా రకరకాల క్రైటీరియాస్ ఉన్నాయి. గ్రీన్ కార్డ్ రకరకాల రకరకాల టైమింగ్స్ ఉన్నాయి. సో EB-5 ఇన్వెస్ట్ చేస్తే ఇమీడియట్గా 2 yearsలో గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది అంటారు. తప్పకుండా. ఇప్పుడు ఓకే, అదొక స్మాల్ విండో ఈ ప్రోగ్రామ్ ద్వారా. yes. ఓకే, సో గ్రీన్ కార్డ్ అండ్ తర్వాత సిటిజన్షిప్కి ఎంత టైం పడుతుంది? సిటిజన్షిప్ తీసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గ్రీన్ కార్డ్ ఉండాలి. అవును. గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. 5 సంవత్సరాలు అయిన తర్వాత 4 కండిషన్స్ సిటిజన్షిప్ కావడానికి. ఒకటి, 5 సంవత్సరాలు జరిగిపోవాలి గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత. రెండోది, 6 నెలల కంటే ఎక్కువ ఒక ట్రిప్లో బయట దేశంలో ఉండదు. ఓకే, మోర్ దెన్ 6 months యూ కెనాట్ బి అవుట్ సైడ్ ది యుఎస్ ఇన్ ఫారిన్ కంట్రీ. 6 months కంటే ఎక్కువ బయట ఉండదు. మూడోది, ఆ 5 సంవత్సరాలలో సగం 2.5 సంవత్సరాలు ఫిజికల్గా యుఎస్లో ఉండాలి. క్యూములేటివ్లీ, నాట్ కంటిన్యూస్లీ. అనుకోండి, ఒక ఇయర్ తర్వాత ఒక 6 months, తర్వాత ఇండియాలో ఒక 1 year, దాని తర్వాత ఒక 6 months, 2.5 years మీరు యాడ్ చేయడం వల్ల మీకు 5 yearsలో మీరు యూ బికమ్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది గ్రీన్ కార్డ్. అగైన్ ద రూల్స్ ఆర్ 5 ఏళ్ళు జరగాలి, 6 నెలల కంటే ఒక ట్రిప్ చేయొద్దు ఏది. మూడోది, సగం దాంట్లో 2.5 years యుఎస్లో ఉండాలి. సో ఆల్ దీస్ కండిషన్స్ ఇనిషియల్. సో వన్స్ మనకి కన్ఫర్మ్ అయిన తర్వాత దే కెన్ లివ్ నార్మల్లీ లైక్ అదర్ దే కెన్ డూ వాటెవర్. ఓకే, దే బికమ్ యుఎస్ సిటిజన్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నాకే క్లయింట్లు ఉన్నారు, వాళ్ళు సిటిజన్ అయ్యి ఇక్కడ వచ్చేసింది, ఒక 10-20 ఏళ్ల నుంచి ఇక్కడ. ఓకే, సో ఇంకొక క్వశ్చన్, మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తాము, మనం $800,000 అన్నారు. సుమారు మన ఇండియన్ కరెన్సీలో ఇట్ ఈస్ కమ్ టు 7 crores క్లోజ్ టు. సో ఈ ఇన్వెస్ట్ మనం చేసి అక్కడికి వెళ్ళినాక గ్రీన్ కార్డ్ తెచ్చుకున్నాం. సో వాట్ ఈస్ ద లైవ్లీహుడ్? అక్కడికి జాబ్స్ అండ్ తీసుకోవచ్చా, లేకపోతే ఏదైనా? మీకు అనేక విధమైన అవకాశాలు ఉంటాయి. మొట్టమొదట మీరు వచ్చినప్పుడు ఏ విధంగానైనా ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ఎంప్లాయర్తో పనిచేయాలి కానీ, ఈ పర్టికులర్ ఆక్యుపేషన్లో పనిచేయాలని కానీ అట్లేమీ రూల్ లేదు. ఏ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఎంజాయ్స్ ఆల్ ది రైట్స్ లైక్ ఎ సిటిజన్. యూ కెన్ వర్క్ ఎనీవేర్, యూ కెన్ ఇన్వెస్ట్ మనీ, యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ కంపెనీ, మీ ఓన్ కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చు, అక్కడ మీరు కూడా స్కూల్ వెళ్ళొచ్చు. మీకు చిన్నపిల్లలు ఉంటే పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రీ అక్కడ. యూనివర్సిటీ వెళ్తే మీరు గ్రీన్ కార్డ్ ఉండడం వల్ల యూ పే ఓన్లీ 1/3 ట్యూషన్ ఫీ ఇన్ స్టేట్ యూనివర్సిటీ. ఈ విధంగా అనేక విధమైన లాభాలు. సో ఏదైతే నేటివ్ గ్రీన్ హోల్డర్స్కి ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ వీళ్ళు అవైల్ చేసుకోవచ్చు అంటున్నారు. దట్స్ కరెక్ట్, ఎక్సెప్ట్ వాళ్ళు మన ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి. ఓకే, అది ఎన్ని రోజులకు పడుతుంది? 5 ఏళ్ళు. ఓసారి మీరు అక్కడ వచ్చి గ్రీన్ కార్డ్ తీసుకొని, గ్రీన్ కార్డు అయిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత యుఎస్ పాస్పోర్ట్ తీసుకున్నా కానీ యూ కెన్ ఈవెన్ రన్ ఫర్ మెనీ పొజిషన్, బట్ యూ కెనాట్ బికమ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ప్రొఫెషనల్స్ ఉంటారు లైక్ డాక్టర్స్. సో వాళ్ళ ఈ ప్రోగ్రామ్ నుంచి వెళ్ళొచ్చా? ఎనీబడి కెన్ గో. ఓకే, మరి MBA అనుకోండి, అకౌంటెంట్ అనుకోండి, డాక్టర్ అనుకోండి, లాయర్ అనుకోండి. దీని క్రైటీరియా ఏమంటే మీరు $800,000 ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, మీకు ఎడ్యుకేషన్ లేకున్నా కానీ పర్వాలేదు, బట్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ $800,000 యూ కెన్ గెట్ అ గ్రీన్ కార్డ్. సో దేర్ ఈస్ నో స్పెసిఫిక్ క్వాలిఫికేషన్? నో. ఓకే, సో ఒకసారి ఇన్వెస్ట్ చేసినాక సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి వెళ్తుంది అండ్ రిటర్న్స్ ఎంత టైం పడుతుంది? 2 విషయాలు దాంట్లో. ఒకటేమంటే మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ గోల్ ఏమని మీకు క్లియర్గా తెలియాలి. మీ గోల్ ఏమంటే నాకు గ్రీన్ కార్డ్ రావడానికి కోసం ఇన్వెస్ట్ చేస్తున్నా, నాట్ ఫర్ రేట్ ఆఫ్ రిటర్న్.
అది వేరే విధమైన ఇన్వెస్ట్మెంట్ అది. కాబట్టి నేను ఇన్వెస్ట్ చేసేది గ్రీన్ కార్డ్ కోసం. కాబట్టి గ్రీన్ కార్డ్ కావాలి, ఎంత తొందరగా గ్రీన్ కార్డ్ వస్తే అంత మంచిది. మూడోది, నా క్యాపిటల్ అనేది ఒక సురక్షంగా ఉండాలి, ప్రిజర్వ్ ది క్యాపిటల్. ఓకే, అది దాదాపు 6 ఏళ్ళ తర్వాత అది వాపస్ ఇచ్చేస్తారు. 2 ఏళ్ళ లోపట్లే మీకు గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. సో ఇందాక ఇప్పుడే చెప్పారు మీరు వాపస్ వస్తుంది. సో అప్రిసియేషన్ ఎంత రేట్లో ఉంటుంది? ఆ రేట్ ఆఫ్ రిటర్న్ మీకు ఒక 1%, 2% కంటే ఎక్కువ దొరకదు. ఎందుకంటే మీ ఉద్దేశమే మీ గ్రీన్ కార్డ్. కాబట్టి మీరు కన్ఫ్యూజ్డ్గా దీనిలో దిగొద్దు. దీంట్లో దిగేటప్పుడు మీరు ఆలోచించుకోవాలని ఒకే ఎయిమ్తోనే మాత్రమే రావాలి. గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి. నేను ఏవైతే పైసలు ఇన్వెస్ట్ చేస్తున్నానో అది నాకు ఒక పీరియడ్ అయిన తర్వాత నాకు వాపస్ వచ్చేసాను, అంతే. ఓకే, చాలా మందిలో అంటే మన ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఒక క్వశ్చన్ వస్తుంది, అసలు నేను గ్రీన్ కార్డ్ ఎందుకు తెచ్చుకోవాలి? సో అంటే మీరేం చెప్తారు? అవకాశాలండి, ఇట్స్ అన్ అమెరికన్ డ్రీమ్. ఇప్పుడు నన్నే అనుకోండి, నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినాను. అక్కడ వెళ్ళిన తర్వాత లా స్కూల్కి వెళ్ళినాను, అక్కడ MBA చేసినాను. ఆపర్చునిటీ, నా పిల్లలు చూడండి 3, వాళ్ళంతా బెస్ట్ స్కూల్స్కు చదువుకున్నారు, అక్కడ మంచి ఉద్యోగాలు ఉన్నారు. సో అమెరికా ఈజ్ ఎ కంట్రీ విచ్ ఇస్ స్టేబుల్, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. బట్ జస్ట్ బికాజ్ యూ గో టు అమెరికా యూ డోంట్ సీజ్ టు బీ అన్ ఇండియన్. రైట్. ఇప్పుడు నాది అనుకోండి, రేపు మన రిపబ్లిక్ డే ఉంది. ఆ నేషనల్ ఇంతం వినాలంటేనే ఒక సంతోషం ఉంటుంది. నేను US పాస్పోర్ట్ ఉన్నా కానీ అది వేరే, ఆ సంతోషము, అనుభవం ఇండియనే అంటారు. ఇండియనే ఉంటుంది. ఆ ఆలోచన మారదు. మనం ఇప్పుడు ఇండియాలో నేర్చుకున్న వాల్యూసే నన్ను ఇంత సక్సెస్ఫుల్గా యూఎస్లో సక్సెస్ఫుల్గా నేను లా ప్రాక్టీస్ పెట్టుకొని పిల్లల్ని పెంచి ఒక విధంగా సుఖంగా ఉన్నానంటే ఇక్కడ నేర్చుకున్న వాల్యూలండి. కష్టపడాలి, ఒక నీతి నిజాయితీతో మనము లా ప్రాక్టీస్ చేయాలి, వేరేళ్ళకి అవకాశాలు ఇచ్చి వాళ్ళకు జాబ్స్ క్రియేట్ చేయాలి. ఈ ఆంటర్ప్రెన్యూరియల్ స్పిరిట్తోని యుఎస్లో అనేక విధమైనటువంటి ఆపర్చునిటీస్ మనకు దొరికే అవకాశం ఉంది. ఈ కాలంలో రాజకీయాల్లో కూడా దిగుతున్నాను. మీకు తెలుసు, కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ ఉంటుంది, JD Vance మన కొత్త వైస్ ప్రెసిడెంట్, ఆయన వైఫ్ ఆల్సో మన ఊరు ఆంధ్ర పిల్ల, ఆమె ఉషా అని. ఆమె నా పిల్లలతోనే స్కూల్కి వెళ్ళింటారు అక్కడ యుఎస్లో. సో ఇటువంటి అవకాశాలు అమెరికాలో అందరికీ దొరుకుతాయి గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ తీసుకోవడం వల్ల. ఓకే, మీరు ప్లాన్గా వెళ్తే మీరు సక్సెస్ఫుల్గా అక్కడ మీరు సెటిల్ అవ్వగలుగుతారు, అబ్సల్యూట్లీ, అండ్ లైఫ్లో కూడా సెటిల్ అవుతారు. అండ్ ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు అంటే ట్రంప్ వచ్చారు. సో వచ్చినాక ఇప్పుడు కొత్తగా హీఈస్ గోయింగ్ టు చేంజ్, పాత రూల్స్ అన్ని చేంజ్ చేస్తా ఉన్నారు. సో మన ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఎంతవరకు సెక్యూరిటీ ఉంటుంది? రేపు ఏమన్నా చేంజెస్ వస్తే, ఒక ఉదాహరణ తీసుకోండి, ఆయన అక్కడ పుట్టినోళ్ళు US సిటిజన్షిప్ అని ఒక 14th అమెండ్మెంట్ ప్రకారం ఒక లా ఉంది, కాన్స్టిట్యూషన్ అని. అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఆయన తీసేస్తుంది. కానీ అది అన్కాన్స్టిట్యూషనల్ అని కోర్టు ఆల్రెడీ సియాటిల్లో దాని మీద స్టే పెట్టేసింది. అది పాస్ కాదు అనుకోండి, ఒక విధంగా పాసే అవుతుందని అమెండ్మెంట్. ఇప్పుడు మీ గ్రీన్ కార్డు ఉండి మీకు అక్కడ పిల్లలు పుట్టితే వాళ్ళు ఆటోమేటికల్లీ దే విల్ బి సిటిజన్. ఇప్పుడు వాళ్ళ సిటిజన్షిప్ కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు కదా ట్రంప్. సో మన వాళ్ళది గ్రీన్ కార్డు వాళ్ళకి పుట్టిన పిల్లలకు ఛాలెంజ్ చేస్తలేడు. ఓకే, ఒకటి. ఇంకోటి, ఆల్రెడీ పుట్టిన పిల్లలకు దీనికి సంబంధం లేదు ఈయన న్యూ లా పెట్టడం వల్ల. మూడోది, ఈ లా ఆఖరికి సక్సెస్ఫుల్ కాదండి. యాజ్ ఎ లాయర్ 40 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన వాడిని, కాన్స్టిట్యూషన్ చదివినాను అక్కడ. నేను నిశ్చితంగా చెప్తున్నా మీకు, ఇది ఆఖరికి ఇది సక్సెస్ఫుల్గా అవుట్కమ్ రాదు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సెక్యూరిటీ. సో సెక్యూరిటీ ఎలా ఉంటుంది లీగల్కి కానీ లేకపోతే ఇంకా అదర్ సోర్సెస్ నుంచి మనం ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిన వాళ్ళకి? ఇప్పుడు అనుకోండి, మీరు ఇండియాలో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ యూ మస్ట్ హ్యావ్ దట్ వాల్యూస్. నేను హార్డ్ వర్క్ చేయాలి, మీదికి రావాలి అన్న ఆలోచన ఉండడం వల్ల అక్కడ మస్తు ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు సక్సెస్ కావడానికి. దట్ ఈస్ ద స్పెషల్ థింగ్ ఇన్ ది US. దే టాక్ అబౌట్ ద అమెరికన్ డ్రీమ్. ఇప్పుడు మాలాంటి వాళ్ళు చూడండి, హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడ ఎంత మీదకి వచ్చేసిండ్రు. ఇప్పుడు ఎన్ని యూనివర్సిటీ ప్రెసిడెంట్స్ ఇండియన్స్, ఎన్ని రాజకీయాల్లో కాంగ్రెస్ మెన్, సెనేటర్స్, ఇంతమంది ఇండియన్స్ ఏంటంటే దానికి దానివల్ల ఏం కంక్లూజన్కి వస్తుంది? ఆపర్చునిటీస్.
పెద్ద పెద్ద కంపెనీలు స్టార్ట్ చేసింది, మైక్రోసాఫ్ట్ అనుకోండి, గూగుల్, అన్ని ఇండియన్స్ ఆర్ లీడింగ్. నడల్లా గారు మన హైదరాబాద్. అవును. ఆ విధంగా ఇండియన్స్ చూస్తే ప్రతి విషయంలో ఇండియన్ కమ్యూనిటీ ఇస్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఇమిగ్రెంట్ కమ్యూనిటీ ఇన్ ది యుఎస్. సో అక్కడ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని లేకపోతే ఆంటర్ప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేయాలని కానీ వాళ్ళందరికీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫుల్ సెక్యూరిటీ ఉంటుందంటారు. ఫుల్ సెక్యూరిటీ ఓకే, తప్పకుండా. అండ్ తర్వాత అది వాళ్ళ నేను ఒక spouses కి ఎలా ఉదాహరణ ఉంటుంది? దానికి. సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ స్పౌసెస్. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది, అంటే ఫ్యామిలీలో ఎంతమంది వెళ్ళగలుగుతారు? స్పౌస్, 21 ఏండ్ల కింద ఉన్న చిల్డ్రన్ అందరికీ ఒకటేసారి గ్రీన్ కార్డ్ వచ్చింది. ఓకే, మొత్తం ఫ్యామిలీకి వస్తుంది బిలో 21 ఇయర్స్ ఉన్న వాళ్ళకి. నాట్ పేరెంట్స్, ఓకే, ఓన్లీ వైఫ్ అండ్ చిల్డ్రన్. వైఫ్ అండ్ చిల్డ్రన్ అండర్ 21, అండర్ 21. నాట్ మ్యారీడ్. ఓకే, అన్మ్యారీడ్ Under బిలో 20. 21 అండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్కి వస్తుంది. దట్స్ కరెక్ట్. అండ్ వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే అదర్ స్పౌసెస్ వాళ్ళు తీసుకురావాలంటే ఎలా? సిటిజన్షిప్ అయిన తర్వాత దే కెన్ స్పాన్సర్ దేర్ పేరెంట్స్ ఇమీడియట్ రిలేటివ్. 1 సంవత్సరంలోనే గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. బట్ వన్స్ యూ కమ్ దేర్ విత్ ఎ గ్రీన్ కార్డ్ అండ్ ఇఫ్ యూ గెట్ మ్యారీడ్ ఇట్ టేక్స్ అబౌట్ 3-4 years టు గెట్ ఎ గ్రీన్ కార్డ్ ఫర్ యువర్ స్పౌస్. అండ్ ఇప్పుడు ఇక్కడ కాబట్టి నా అడ్వైజ్ ఏమంటే, మీరు గ్రీన్ కార్డ్ వస్తుందని తెలిసిపోతుంది మీకు ఏ టైం ఫ్రేమ్లో వస్తుందని, తొందరగా పెళ్లి చేసుకోవడమే మంచిది. మీతోనే వచ్చేస్తుంది. వైఫ్ కూడా తీసుకెళ్ళొచ్చు అంటారు. తీసుకోండి. ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారో పెళ్లి చేసుకుంటే మ్యారీడ్ అయితే ఇంకా అడ్వాంటేజ్. పెళ్లి చేసేసుకుంటే వాళ్ళని తెచ్చుకునేవచ్చు. గ్రీన్ కార్డ్ వచ్చే లోపు ఓకే, తెచ్చుకునేస్తారు. ఫ్యామిలీ మొత్తంకి వచ్చేస్తుంది ఒకేసారి. Exactly. ఎగ్జాక్ట్. సో ఈ EB-5 ఇన్వెస్ట్ చేయాలంటే హౌ టు అప్రోచ్? ఇప్పుడు EB-5 ఇన్వెస్ట్ చేయాలంటే మొట్టమొదట మీ $800,000 మీరు పోగు చేసుకోవాలి. ఆ $800,000 మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ రూల్ ప్రకారం ప్రతి మనిషి ఓన్లీ $250,000 పర్ ఇయర్ చేయవచ్చు. అవును. కానీ ది ఫిజికల్ ఇయర్ ఎండ్ ఆఫ్ మార్చ్ బిగినింగ్ ఆఫ్ ఏప్రిల్లో ప్రారంభమవుతుంది. దానివల్ల యూ టేక్ 250 నౌ ఇన్ మార్చ్ అండ్ 250 in April. ఓకే, And then you also can, your spouse can also transfer up to 250. Your relatives can, your friends can. Or if you have relatives in the US, they can సో also. ఒకే సోర్స్ కాకుండా డిఫరెంట్ సోర్స్ నుంచి మనం అక్యుములేట్ చేయొచ్చు అంటారు. Usually Funds. that is the way it works out. అది పోజ్ చేసిన తర్వాత we file the petition and everything will happen exactly like I said. In 2 years you get a green card. If you are in the US, you immediately get all the rights of a green card holder. ఓకే, అండ్ ట్యాక్సెస్ ఎలా ఉంటాయి అక్కడ? యుఎస్ ఇండియాకు ట్యాక్స్ ట్రీటీ ఉంది. ఆ ట్యాక్స్ ట్రీటీ వల్ల మీరు ట్యాక్స్ చేసేది డబుల్ ట్యాక్సేషన్ అనేది ఉండదు. మీరు ఇక్కడ ఒక $20 మీరు ఇక్కడ ట్యాక్స్ ఇస్తే అక్కడ $30 అంటే దాని వ్యత్యాసం $10 మీరు పే చేయాల్సి వస్తుంది. విచ్ ఎవర్ వే, ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మార్ట్ CPA, you will not incur any more liabilities than if you are in India. సో మనం మల్టిపుల్ అకౌంట్ నుంచి ఉంటే మనకి ట్యాక్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. Correct. సో ఒకే సోర్స్ నుంచి అయితే కొంచెం పెరుగుతూ ఉంటుంది. Correct. స్లాబ్ బికాస్ ఆఫ్ ద స్లాబ్ హై. Generally, 2 విషయాలు. ఒకటేమంటే ది అమౌంట్ ఆఫ్ మనీ యూ కెన్ సెండ్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ టు 250,000. ఇంకోటి, నో మ్యాటర్ హూ గివ్స్, దెర్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ as ట్యాక్స్ కలెక్షన్ అట్ సోర్స్ 20%. Or 20% is only a withholding tax. When you file your taxes, you get full credit for that. Kabatti ఆఖరికి you don't incur any taxes technically. Kabatti tax-wise, whether you pay or 2 people pay or 3 people pay, the rule is the same across the board. So therefore, the tax liability can be neutralized by claiming credit in their own tax returns, each one of them. ఓకే, అండ్ ఇంకొక క్వశ్చన్, మనం ఇప్పుడు EB-5 నుంచి ఇన్వెస్ట్ చేసిన తర్వాత గ్రీన్ హోల్డ్ వస్తుంది, కానీ మనం ఏ ప్లేస్లో ఉండాలి? ఏదైనా పర్టికులర్ ప్లేస్లో మాత్రమే అట్లేం ఉండాలా? లేదు. ఎనీవేర్ You can stay anywhere in the ఎనీ US. స్టేట్స్లో? Any states, from Florida to California, ఓకే, from Maine, whatever place you choose, you can Anywhere say they Hawaii, can. wherever you want. Alaska included. ఓకే. Yeah. అండ్ అగైన్ మళ్ళీ హౌ టు అప్రోచ్, మిమ్మల్ని అప్రోచ్ చేయాలంటే అట్లా EB-5కి ఎవరైనా, ఇఫ్ ఎనీబడి వాంట్ టు ఇన్వెస్ట్? నాకు ఇప్పుడు ఒక పెద్ద ప్రాక్టీస్ ఉంది అక్కడ. ది వే టు రీచ్ మీ ఈజ్, ఐ విల్ గివ్ ఎ నంబర్ 310-479-1252. అది డైరెక్ట్ లైన్. నాకు అక్కడ కాల్ చేస్తే వాళ్ళు జూమ్ అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు ఇమీడియట్లీ విత్ ఇన్ ఎ డే ఆర్ 2. ఆర్ యూ కెన్ సెండ్ ఈమెయిల్ టు మై ఈమెయిల్, which is, you can send it to actually to my reception
reception@nskumarlaw.com. reception@nskumarlaw.com. Seeking a Zoom appointment with me, they'll arrange it immediately. సో అక్కడి నుంచి యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎంటైర్ ప్రాసెస్. Absolutely. From beginning to end. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మాకు Thank clear గా you. వివరించారు. అవకాశం ఇచ్చినందుకు Thank you మీకు so much. ధన్యవాదాలు. Thank you.